श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। आदित्यादि नवग्रह शुभकराः मेषादयो राशयः नक्षत्राणि संयोगकांश्च तिथयः स्तदेवतास्तद्गणाः मासाश्चारुतवस्थतैव दिवसाः सन्ध्यास्तथा रात्रयः सर्वे स्थावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। जयति जगतः सूनुः प्रसूतिर्विश्वात्मा सहजभूषणं नभसः धृतकनकसदृशदशशतमयूख मालार्चितः सविताम् संदर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवूर्ध्वगं यत् सव्यं क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिःपरं दिशतु वत्स्वमितां श्रियं नः। अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधारमूर्तये ब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। సమస్త తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము నామము శుభకృత్ నామ సంవత్సరం. శుభకృత్ అంటే శుభములను చేసేటువంటి నా సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా శుభాలే మనకి గోచరిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకి శార్వరి నామ సంవత్సరం మనకు వచ్చింది. శార్వరి అంటే చీకటి. ఆ వచ్చినటువంటి శార్వరి నామ సంవత్సరము మనకి మొత్తం చీకట్లను మిగిలించింది. వికారి నామ సంవత్సరం వచ్చింది. మన జీవితంలో వికారాలను మొత్తం పుట్టించేసింది. భయంకరమైన రోగాలు వచ్చాయి. శార్వరి నామ సంవత్సరంతో చీకట్లు వచ్చాయి. ప్లవనామ సంవత్సరంతో కొంచెము గండం గట్టెక్కింది అన్నట్టుగా ఉన్నాం. ఇక శుభకృత్ నామ సంవత్సరం అంటే ఈ మాసమంతా కూడా, ఈ సంవత్సరం అంతా కూడా మనకి శుభాలు కలిగేటువంటి సంవత్సరం ఇది. ఈ సంవత్సరము నవనాయకాది ఫలితం ఎలా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. శుభకృత్ నామ సంవత్సరము, ఈ నామానికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పి మనకి గ్రంథంలో ఏం చెప్పారు అని అంటే, రాజతే పృథివీ సర్వాః పతతం వివిధోత్సవైః శుభకృత్ వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్ సహా అని చెప్పారు. అంటే రాజతే పృథివీ సర్వ ఆపతతం వివిధోత్సవై అని చెప్పేసి అన్నారు. అంటే పృథివీ అంటే ఈ మొత్తము భూమి అంతా కూడా వివిధమైనటువంటి ఉత్సవములతోటి పూర్తిగా విరాజిల్లుతుంది. ప్రజలందరూ కూడా నానా విధమైనటువంటి ఉత్సవాలు చేసుకుంటారు. శుభకృత్ వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్ సహా, ప్రజల యొక్క అభివృద్ధి జరుగుతుంది, పశువుల యొక్క అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పారు. అంటే శుభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలే కలుగుతాయి అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే బార్హస్పత్యమానం కూడా ఉంటుంది. ఎట్లాగైతే గనక మనకి చాంద్రమాన ప్రకారం మనకి శుభకృత్ నామ సంవత్సరం అయితే బార్హస్పత్యమానం అని అంటారు. అంటే బృహస్పతి యొక్క సంచారం వల్ల జరిగేటువంటి సంవత్సరం. ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 12వ తారీఖు మనకి గురుగ్రహము మీనరాశి లోపలికి ప్రవేశిస్తాడు. ఉత్తర భారతదేశంలో బార్హస్పత్యమానాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అక్కడ ఏ నామ సంవత్సరం అట అంటే వారికి శ్రీ రాక్షస నామ సంవత్సరం అట. రంభాశ్చ హేమాంబర లోహకారా ప్రహర్షయంత్యా కరజీవనశ్చ విప్రాహ క్షితీశాస్సు జనాస్సు వృతాస్తే రాక్షసాబ్దే ప్రభవంతి సస్యాహ అని. అనగా రాక్షసనామ సంవత్సరమందు బంగారము, వస్త్రములు, లోహములు అమ్మేవారు, గనుల వలన జీవించేటువంటి వారు సంతోషించురు. బ్రాహ్మణులు, రాజులు, మంచి వృత్తి గలవారు
ఉందురు. అరటి చెట్లు బాగా వృద్ధి చెందును, పంటలు కూడా అధికంగా పండును. అంటే ఈ సంవత్సరం మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలోనూ ఇటు ఉత్తర భారతదేశంలోనూ చాలా మంచి ప్రభావాలు ఉన్నాయి, చాలా మంచిగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకుందాం. చోరాగ్నిష, ఈ సంవత్సరం రాజు శని అయ్యాడు కాబట్టి రాజు యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని మనకి చెప్తున్నారు. చోరాగ్ని శస్త్రనాదిభి పీడ్యంతే మనుజాభృషం అల్పసస్యాం చ అల్పవృష్టిం చ కరోతి అబ్ధాది అపష్ణవి అని చెప్తున్నారు. అంటే చోర అగ్ని శస్త్రనాదిభి భయం, ఈ సంవత్సరము శని రాజయ్యాడు కాబట్టి ప్రజలందరికీ కూడా దొంగల భయాలు ఉంటాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి, ఆయుధ ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి, వర్షము తక్కువగా ఉంటుంది, పంటల దిగుబడి కూడా తక్కువగా ఉంటుందని ఈ యొక్క శని యొక్క ఫలితం చెప్తుంది. వాస్తవంగా మీరు ఈ యొక్క ఉగాది పంచాంగ శ్రవణంలో అన్నిటినీ మీరు చూస్తూ ఉంటే ఒక్కొక్క గ్రహంకి సంబంధించింది ఒక్కొక్కసారి వర్షం బాగా పడుతుందని చెప్తారు, ఒక దగ్గర వర్షం పడదు అని చెప్తారు. నేను ఫైనల్గా ఒక్కసారి సమిష్టి ఫలితం అని చెప్తాను. పద్ధతి ప్రకారం ఏంటంటే నవనాయకుల యొక్క ఫలితం ఎట్లాగైతే సూచించబడిందో శ్లోకాలు చదివి చెప్పాలి కాబట్టి అలా చెప్పి తర్వాత వర్షలగ్నం ఏదైతే కనుక వేసుకొని దాన్ని బట్టి సమిష్టి ఫలితం అని చెప్పడం జరుగుతుంది. ఇక గురుగ్రహము మంత్రి అయ్యాడు కాబట్టి గురువు యొక్క మంత్రి ఫలితం ఏం చెప్తున్నారు అంటే దేశ క్షేమాభివృద్ధ్యర్థం ప్రజా సౌఖ్యకరం యదా సన్మంత్రినో మంత్రయంతి గురో మంత్రి పదంగతే అని చెప్పారు. గురువు మంత్రి అగుట వలన దేశానికి మేలు కలుగుతుంది. ప్రజలు పాలకులు అన్యోన్య మంత్రులతో కలిసి పాలన చేస్తారు, చక్కగా ఆలోచించి పాలన కొనసాగిస్తారని చెప్పారు. ఇక సైన్యాధిపతి అయినటువంటి ఒక బుధుడి యొక్క ఫలితం చెప్తున్నారు. వాతహత వారిధరా కథాచిత్ వర్షంతి సస్యాని ఫలాన్వితాని నరస్త్రియం కామరథా భవేయు సేనాధిపత్యే కలు సోమసూనో అన్నారు. బుధుడు సేనాధిపతి పదవిలో ఉంటే మేఘాలు వాయు ప్రభావం వలన అప్పుడప్పుడు వర్షిస్తాయి, పంటలకు వానలు అనుకూలించి దిగుబడిగా ఉంటాయి, స్త్రీ పురుషులు పరస్పర ఆకర్షణ కలిగి కామాన్ని అనుభవించి సంతుష్టులవుతారు అని చెప్పారు. ఇక సస్యాధిపతి సూర్యుడయ్యాడు. సస్యములు అంటే మనకి పంటలు, ఈ పంటలన్నిటి కూడా గ్రీన్ కలర్ ఏవైతే ఉంటాయో పంటలు అంటే వరి ధాన్యములు మనము అప్పుడే వేసి 6 నెలల్లో పంట తీస్తాం చూడండి, వాటిని సస్యములు అంటారు. గోధూమ యవముఖ్యాని కుడుత్త చణకాని చ సమృద్ధాని భవిష్యంతి రసౌ సస్యాధికేకే. సూర్యుడు సస్యాధిపతి అయిన కారణంగా గోధుమలు, యవలు, ఉలవలు, శనగలు మొదలగు ధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయని చెప్పారు. శుక్రస్య ధాన్యాధిపతిత్వ బలం, శుక్రుడు ధాన్యాధిపతి అయినప్పుడు ఎలా ఉంటుందట అంటే అతివృష్టి సుభిక్షంచ ఫలితా ధాన్యజాతయ మానవ నీరుజా సర్వే శుక్రే ధాన్యాధిపే సతి అని చెప్పారు. అంటే శుక్రుడు ధాన్యాధిపతిగా ఉన్నప్పుడు అన్ని విధములైనటువంటి ధాన్యములు సమృద్ధిగా పండుతాయి, వర్షపాతం కూడా అధికంగా ఉంటుంది, జనులందరూ సుభిక్షంగా ఉండి సుఖ సంతోషాలతో తొలుతూగుతారు, ముఖ్యంగా ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎవరికి రోగభయం ఉండదు అని చెప్పి మనకి శుక్రుడి యొక్క ధాన్యాధిపతిత్వ ఫలితం చెప్తుంది. బుధుడు అర్ఘాధిపతి అయ్యాడు. అర్ఘాధిపతి అనంటే భూమి యందు వచ్చేటువంటి నీరు, ఈ నీరుకి సంబంధించిన ఫలితం. అర్ఘాదినాథే రజనీకరాత్మజే పృష్ట్యర్ఘ్య సస్యాని బహూని చన్యు కుమార పాషండ జినేంద్రకాజాలికా ప్రయాసహస్య న తథా పరేజనా అని చెప్పారు. అంటే బుధుడు అర్ఘాధిపతి అయ్యే వలన వర్షాలు అధికంగా పండుతాయి, ధరలు పెరుగుతాయి, పంటలు అధికంగా పండుతాయి. కౌమార మతం వారు, పాషండులు, జైనులు, ఇంద్రజాల మతస్థులు తమ సిద్ధాంతాలలో విఫలము చెంది నవ్వుల పాలవుతారు అని చెప్పారు. ఇక బుధుడు మేఘాధిపతి అయ్యాడు. బుధస్య మేఘాధిపతిత్వ ఫలం గర్జిత శనిపాషాణ వాతాన్విత పయోధరా మధ్యదేశే మహావర్షం బుధే మేఘాధిపే సతి.
బుధుడు మేఘాధిపతి ఎగుట వలన మేఘాలు గర్జిస్తాయి, ఉరుములు మెరుపులు అధికంగా ఉంటాయి, పిడుగులు పడి ప్రమాదాలు జరుగుతాయి, గాలులతో కూడినటువంటి వడగండ్ల వానలు కురుస్తాయని చెప్పారు. ఇక రసాధిపతి అయినటువంటి కుజుడి యొక్క ఫలితం: రజిత లవణం సరిప తిలతైల గుడాదయ శూన్యార్గం యాంతితే సర్వే భౌమే యది రసాధిపే. కుజుడు రసాధిపతి అయినచో వెండి, ఉప్పు, నెయ్యి, నువ్వులు, బెల్లము మొదలైనటువంటివి ధరలు కోల్పోతాయి, ధరలు ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుతాయి. శనేహే నీరసాధిపతిత్వ ఫలం. శని నీరసాధిపతి అయ్యాడు. అంటే నీరసములు అంటే ఏదైనా ధాతువులని రసముల కిందికి మార్చి వాటి ద్వారా ఔషధములు తయారు చేయడమో, వాటి ద్వారా ఇంధనంగా మార్చుకోవడమో వాటిని నీరసం అంటారు. శృంగాశ్మ ఫలలం దారుహు లోహసాత్రాణి యానిచ అనగ్నం యాంతి సర్వత్ర శనౌ నీరసనాయికే. శని నీరసాధిపతిగా ఉన్నప్పుడు పశువుల కొమ్ములతో చేసే వస్తువులు, రాళ్ళు, మాంసము దారు వస్తువులు అనగా కర్రతో చేసే వస్తువులు, పాత్రలు, లోహాల పాత్రలు ధరలు తగ్గి ఉంటాయి అని చెప్పారు. ఇక నేను ఒక్కసారి ఈ శుభకృత నామ సంవత్సరానికి సంబంధించి సమిష్టి ఫలితాన్ని చెప్తాను. ఎలా ఉంటుంది ఈ సంవత్సరము, ఎలా మనకి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పేసి చూస్తే, శుభకృత నామ సంవత్సరంలో పాపగ్రహము అదేవిధంగా నపుంసక గ్రహముల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది. కేవలము గురు శుక్రులు మాత్రమే ఈ సంవత్సరము రెండు శుభగ్రహాలు. 9 గ్రహాల్లో 2 మాత్రమే శుభగ్రహాలు ఉన్నాయి. మిగతావి పాపగ్రహాలు మరియు నపుంసక గ్రహాలు. బుధుడు ఈసారి సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి అయ్యాడు. అంటే 3 స్థానము లోపల నపుంసకుడే ఉన్నాడు. ఆ తరువాత మిగతా స్థానము లోపల అంటే 4 స్థానము లోపల సూర్యుడు, కుజుడు, 2 స్థానాలకు శని, రాజు శని అవుతున్నాడు, నీరసాధిపతి శని అవుతున్నాడు. కుజుడు కూడా రసాధిపతి అయ్యాడు, సూర్యుడు సస్యాధిపతి అయ్యాడు. 4 పాపగ్రహాలు ఉన్నాయి, 3 స్థానం లోపల నపుంసగ్రహము. ఎప్పుడైతే పాపగ్రహ ఆధిక్యత ఎక్కడెక్కడుంటుందో నపుంసక గ్రహం యొక్క పరిపుష్టి, దాని యొక్క శక్తి పాపగ్రహాలు దానిపైన ఎక్కువగా చూపించే ప్రభావం ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ మాసములో, ఈ సంవత్సరములో 9 మందిలో 7 పాపగ్రహాలు ఉన్నట్టుగానే లెక్క తీసుకోవాలి. అంటే ఇక్కడ ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి మోదీ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వారు కానివ్వండి, వాళ్ళు రాజ్యాన్ని చాలా క్షేమంగానే పరిపాలించాలని చూస్తారు. కానీ ప్రతిపక్షాలు చేసేటువంటి కొన్ని కుట్రల వల్ల కొంతమంది మత విరోధులు, మత ఛాందసవాదులు వీరందరూ కూడా కలిసి ప్రజలకి భయాందోళన కలిగేటట్టుగా కార్యాచరణ రూపొందింపజేస్తారు. ముఖ్యంగా భారతదేశంలో ఎవరైతే గనక ప్రస్తుతమున్న ప్రభుత్వం పడిపోవాలని ఆలోచిస్తారో వారు చేసేటువంటి కొన్ని భయంకరమైనటువంటి కుట్రల వలన ప్రజాస్వామ్యములో చాలా నేరాలు, ఘోరాలు చాలా విపరీతంగా పెరిగిపోతాయి. ప్రజలలో సామరస్యం తగ్గిపోతుంది. ప్రజల్లో ఒక విధమైనటువంటి భీతి వాతావరణం కలుగుతుంది, భయ వాతావరణం కలుగుతుంది. ప్రజల్లో తిరుగుబాటుతనం కూడా మొదలవుతుంది. ప్రజల్లో వేర్పాటువాదం కలుగుతుంది. మతపరంగా, కులపరంగా ప్రజలు ఎక్కువగా వేరైపోతారు. కుల మతాల యొక్క గొడవలు ఎక్కువ అవుతాయి. మనకు చూస్తున్నట్టుగా సాంఘిక మాధ్యమాలు అనగా సోషల్ మీడియా, ట్విట్టర్ల మాధ్యమంగా ఒకరినొకరు తిట్టుకోవడము. నిజంగా ట్విట్టర్లో ఒక ట్వీట్ చేస్తాడు, వాడికి ఏ సంబంధం ఉండదు. కానీ ఆ ట్వీట్ని చదివించి చెప్పించి ప్రజల్లో ఒక వ్యక్తి చేసినటువంటి ఒక చిన్న రవ్వ కణిక ఏదైతుందో అది దావానలంలాగా ప్రజల్లో విపరీతంగా వెళుతుంది. ఒక్క మూర్ఖుడు చేసేటువంటి ఒక వాదన వల్ల, ఒక స్టేట్మెంట్ వల్ల, ఒక వ్యాఖ్యానం వల్ల ప్రజలందరిలో కూడా అసహనం మొదలవుతుంది. ప్రజల్లో పరస్పర విరోధం మొదలవుతుంది. దీనితో మతానికి సంబంధించిన గొడవలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముఖ్యంగా ఛాందసవాదులు, మత ఛాందసవాదులు దీనికోసము సంసిద్ధులై ప్రణాళికలు వేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఎక్కువ శాతము భాద్రపద మాసంలో, ఆశ్వయుజ మాసంలో జరిగే అవకాశాలున్నాయి. అనగా వినాయక చవితి, అదేవిధంగా దేవీ నవరాత్రుల్లో కొన్ని అసందర్భోచితమైనటువంటి, అసంఘటితమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు చెలరేగే అవకాశాలు ఉన్నది. ఈ విషయం పట్ల ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా రక్షణ రంగంలో ఉండేటువంటి అధికారులు ఇప్పటి నుంచే రక్షణ వ్యవస్థ వైపు, పటిష్టత వైపు ముందుకి సారిస్తే, దానివైపు దృష్టి సారిస్తే చాలా మంచిది అని ముందుగానే మీకు సూచించడం జరుగుతుంది. శని రాజు అయినప్పుడు ఎవరైతే పాపకర్మలు చేస్తారో, అంటే పూర్వములో ఎవరైతే కనుక పాపకర్మలు చేశారో వారు దాని యొక్క ఫలితములు అనుభవించవలసి ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి కోర్టు తీర్పులు వస్తాయి. అవి ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. చట్టసభల్లో కొన్ని వివిధమైనటువంటి చట్టాలు, కొత్త రకమైనటువంటి చట్టాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యంగా మళ్ళీ ఎన్ఆర్సీకి సంబంధించి, దేశీయ పౌరసత్వానికి సంబంధించినటువంటి దానిపైన బీజేపీ ప్రభుత్వం చాలా బలంగా, గట్టిగా పోరాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం యొక్క కొన్ని తీర్పుల వలన ప్రజల్లో మెలుకునేటువంటి కొన్ని అసహనాలన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ప్రజల దగ్గర నుంచి అసహనము, అదేవిధంగా వ్యతిరేకత ధోరణి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో, అదేవిధంగా అస్సాములో చాలా విధమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అంతర్గత యుద్ధం ఏదైతుందో అది బహిరంగపడుతుంది. ప్రజల్లో అస్వస్థత చాలా చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి జరిగేటువంటి కొన్ని అంతర్గత యుద్ధాల వలన, అంతర్గత దాడుల వలన ప్రజలు తమ ప్రాణాలని నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని పట్ల ప్రభుత్వాలు ఇప్పుడే అప్రమత్తత వహిస్తే చాలా మంచిది. బెంగాల్లో మమతా బెనర్జీ గారి పాలనలో కొన్ని అపశృతులు వినిపిస్తాయి. అసోంలో కూడా కొన్ని అపశృతులు వినిపిస్తాయి. కేరళలో, అదేవిధంగా తమిళనాడులో కూడా కొన్ని రకాలైనటువంటి అపశృతులు వినిపిస్తాయి. తమిళనాడులో దేవాలయాన్ని కూల్చడం వలన, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి సంఘటనలు జరగడం వలన ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత అనేది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, ఈ ప్రభుత్వాలలో ముఖ్యంగా కొన్ని రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ బై ఎలక్షన్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నది. తమిళనాడులో 2 ప్రాంతాల్లో, తెలంగాణలో మళ్ళీ ఒక ప్రాంతంలోనూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ ఒక ప్రాంతంలోనూ కూడా మళ్ళీ తిరిగి బై ఎలక్షన్స్, ఒక ప్రదేశానికి మళ్ళీ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటక విషయానికి వచ్చేసరికి, కర్ణాటకలో మళ్ళీ మత సామరస్యానికి సంబంధించి కొన్ని గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, వెస్టర్న్ ఘాట్స్లో భయంకరమైనటువంటి కార్చిచ్చులు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని అన్యాయాలు, అక్రమాలు బయటపడతాయి. దానివల్ల ప్రజల్లో ఇంకా అసహనం పెరిగిపోతుంది. అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రజల యొక్క రాకడ ఏమాత్రం తగ్గదు. దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంది. ఈ సంవత్సరం భాద్రపద మాసంలో ముఖ్యంగా స్వామివారి యొక్క ఉత్సవాల్లో ఎవరైతే కనుక ఆశ్వయుజ మాసంలో జరిగేటువంటి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో ఆ ఉత్సవాల్లో కొన్ని అపశృతులు వినిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో అధికంగా వ్యతిరేకత, అసహనం అనేటివి ఏర్పడతాయి. దానికి సంబంధించి తిరుమల తిరుపతి సిబ్బంది, పాలక సిబ్బంది చాలా జాగ్రత్తలు వహిస్తే మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఇక దేవాలయాలకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి కొన్ని అవకతవకలు కూడా బయటపడతాయి. ఇలా అధర్మానికి సంబంధించిన చాలా విషయాలు ఈ సంవత్సరం బయటపడతాయి. ఎందుకోసమంటే శని రాజు అయినప్పుడు ధర్మము విరాజిల్లుతుందని చెప్పారు. అలాగే క్రూరులైనటువంటి వాళ్ళు, దొంగల భయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పగటిపూటనే దొంగలు పడతారు. అలాగే శస్త్ర భయం కూడా అధికంగా ఉంటుంది. చాలామంది
మత ఛాందసవాదుల దగ్గర, కొంతమంది ఎవరైతే గనక ఇతర మతస్థుల దగ్గర ఇళ్లల్లో భయంకరమైనటువంటి ఆయుధాలు చాలా మూకుమ్మడిగా దొరికే అవకాశం ఉంది. అలా ఆయుధాలు చూసినప్పుడు ప్రజలందరూ కూడా నివ్వెరపోతారు. ఇది ఎంతటి అసహనమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో భారతదేశంలోని. దానితో మెల్లిమెల్లిగా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయానికి వస్తే, ఇంకా వర్ష విషయాలకు వచ్చేసరికి ఈ సంవత్సరం వర్షాలు చాలా బాగా కురుస్తాయి. అయితే వర్షాలు మొత్తం 10వ వంతు కనుక తీసుకుంటే కనుక 5 వంతుల వర్షము సముద్రంలోనే ఉంటుంది, సముద్ర తీర ప్రాంతంలోనే ఉంటుంది. అది పశ్చిమ సముద్ర తీర ప్రాంతంలోను, అదేవిధంగా కొంచెము తూర్పు సముద్ర తీర ప్రాంతంలోను ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. పర్వతముల పైన 3%, నేలపైన 2% మాత్రమే వర్షం ఉంటుంది. ఈ విధంగా ఈ సంవత్సరము వర్షాలు ఉంటాయి. ఈ సంవత్సరం వర్షాలు ఎప్పుడెప్పుడు పడతాయి అని అంటే గనక జూన్ జూలైలో ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు ఉండవు. తొలకరి చినుకులు మాత్రమే అలా వచ్చి పలకరించిపోతాయి. శ్రావణ మాసంలో కూడా అతి భారీ వర్షాలు ఏముండవు, సాధారణ వర్షాలే ఉంటాయి. భాద్రపద మాసంలో, ఆశ్వేజ మాసంలో మాత్రం అతి భారీ వర్షాలు ఉంటాయి. కార్తీక మాసంలోనూ మార్గశిర మాసంలో కూడా కొంచెం కూడా వర్షాలు పడతాయి. ఇక మార్గశిర మాసానికి వచ్చేసరికి కార్తీక మాసం ఎండింగ్కి మార్గశిర మాసానికి ఈ మధ్యలో సునామీ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకోసమంటే ఈసారి కార్తీక మాసం యొక్క పౌర్ణమిలో మనకి చంద్రగ్రహణం వస్తుంది. కాబట్టి మార్గశిర పౌర్ణమి మధ్యలోనే, మార్గశిర పౌర్ణమికి కానివ్వండి, అంటే డిసెంబర్లో సునామీ లేదా తుఫానుకు సంబంధించిన ప్రభావాలు ఎక్కువగా ఉన్నది. మళ్ళీ ఈసారి శ్రీకాకుళము, విజయనగరం జిల్లా వారికి, విశాఖపట్నం వాసులకి మళ్ళీ తుఫాను బెడద తప్పదు అని గుర్తించాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ ఎక్కువగా ప్రాణ నష్టం జరగకపోవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇక ఎందుకోసం అంటే ఈసారి బుధుడు అర్ఘ్యాధిపతి అయ్యాడు కాబట్టి భయంకరమైనటువంటి తుఫాను గాలులు అయితే ఉంటాయి, పిడుగులు పడతాయి. ఈ సంవత్సరం మామిడి పళ్ళు కూడా చాలా ఎక్కువగా ధరకు అమ్ముడుపోతాయి. ఎందుకోసమంటే ఈ యొక్క వడగండ్ల వాన పడి మామిడి రైతులకు చాలా నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. సంవత్సరం అంతా ఎదురు చూసే పంట కోసమని ఆఖరికి ఒక్క వడగండ్ల వానబడి పంట అంతా కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరము ప్రజలు ఎక్కువగా సస్యాధివృద్ధి, మనకి ధాన్యాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి విశేషంగా మీరేం చేయాలి అని అంటే పువ్వులు, పండ్ల తోటలు ఎక్కువగా వేయడానికి చూడండి. కూరగాయల ధరలు ఈ సంవత్సరము ఆకాశాన్ని అంటుతాయి. అదేవిధంగా ధాన్యము ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇవన్నీ కూడా ధరలు విపరీతంగా పెరుగుతాయి. దానివల్ల ప్రజలకి అసహనం కూడా పెరుగుతుంది. అయితే భూముల ధరలు కూడా మెల్లిమెల్లిగా ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. భవిష్యత్తు కాలంలో భూమి ఉన్నటువంటి వాడే గొప్పవాడవుతాడు. అది కనీసము 5 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాడే భవిష్యత్తులో అదృష్టవంతుడు అవుతాడని గుర్తించండి. ఎందుకోసమంటే రానులో ప్రజల్లో అసంఘటిత ఎక్కువ అవుతుంది, ఐకమత్యం తగ్గిపోతుంది. దానితో ప్రజలు దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక యుద్ధ విషయానికి వచ్చేసరికి భారతదేశానికి పెద్దగా యుద్ధమైతే లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా భారతదేశము యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే యుద్ధ రంగానికి ఎక్కువ శాతము, అంటే ఈ యొక్క ఆయుధాలు తయారు చేయడానికో దీనికో ఎక్కువ శాతము పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ ఆయుధ సమీకరణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి మొత్తం కూడా చూస్తే కనుక ఏప్రిల్ 26వ తారీఖు వరకు యుద్ధము యుక్రెయిన్కి మరియు రష్యాకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఏప్రిల్ 26 వరకు ఈ యుద్ధము సమసిపోతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో అతడు మరణించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 26 లోపలనే అతని యొక్క మరణము తథ్యం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం ప్రపంచంలో కూడా మళ్ళీ శాంతి వాతావరణం నెలకొంటుంది. ఉక్రెయిన్ పూర్తిగా రష్యా ఆధీనంలోకి వస్తుంది. కొన్ని నాటో దేశాలు మరియు రష్యాకి సంబంధించిన ఒక చిన్న ఒప్పందంతో ఈ యొక్క విషయము సామరస్యంగా ముగిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ శని వక్రత్వానికి వచ్చే సమయానికంటే జూలైలో మళ్ళీ శని వక్రత్వానికి వచ్చేసరికి మళ్ళీ యథావిధి పూర్వ వాతావరణం కూడా నెలకొనే అవకాశాలు ఉంటాయి. అప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరుగుతుంది. అమెరికా చేసేటువంటి కొన్ని చర్యల వలన మళ్ళీ ప్రపంచంలో కొన్ని అశాంతి వాతావరణం నెలకొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఇక యుద్ధ విషయానికి వచ్చేసరికి అంతర్గత యుద్ధము చాలా విపరీతంగా ఉంటుందని గుర్తించాలి. అంతర్యుద్ధం మొదలవుతుంది. దీని మీద భారత ప్రభుత్వము సోషల్ మీడియాలో ఒక విధమైనటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో కంట్రోల్ అనేది చేయగలగాలి. లేకపోతే ప్రజల్లో అసహనం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఇరుగు పొరుగు వారికి కూడా మతం విషయానికి వచ్చేసరికి గొడవలు పెట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే భారతదేశంలో ఈ సంవత్సరము మతవాదము జాతీయవాదానికన్నా ఎక్కువగా వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గనక చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పాలన చక్కగా కొనసాగుతుంది. ఎలాగూ మీడియా దాడులు ప్రభుత్వం పైన తప్పవు, అవి జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని చుక్కెదురు సంఘటనలు జరుగుతాయి. కోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి వాదనలు వినిపిస్తాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకారము శాసనసభని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నవంబర్లో శాసనసభ మళ్ళీ పునః ఏర్పాటు చేస్తారు, రద్దయినటువంటి శాసనసభని. ఈసారి శాసనసభల్లో పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వారి ద్వారా శాసనసభలో ఎక్కువ స్థానాలు కూడా పొంది తన యొక్క పట్టును వదలకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల యొక్క ఏదైతే తీర్మానాన్ని చట్టసభల ద్వారా ఆమోదింపచేసుకుంటారు. అలాగే రాజ్యసభకి తన యొక్క పాలన నుంచి 3 రాజ్యసభకి ఎంపిక చేసి అక్కడ కూడా తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా సుభిక్ష పరిపాలన చేస్తారు. కాలక్రమేణా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రాబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అప్పులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ప్రజలు కూడా కొంచెం అసహనత గురి చేస్తారు. తర్వాత ట్యాక్సుల రూపంలో గాను జరిగేటువంటి కొన్ని సంఘటన వల్ల ప్రజల్లో వ్యతిరేక ధోరణి ఏర్పడుతుంది. మొత్తం మీద చెప్పాలంటే 100కి 40% ప్రజాదరణ, 60% ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. అయినా సరే తమ యొక్క చాకచక్యంతో నీతి కౌశల్యతతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ సాంత్వనపరుస్తారు అని చెప్పేసి అనుకుందాం. ఇక తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేసరికి గౌరవనీయులు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వము పాలన చాలా బాగా నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా చూస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ కూడా నీటి సమస్య అనేటువంటిది ఏమీ కనబడదు. అంతటా ప్రజలు కూడా సస్యములు చాలా చక్కగా పండుతాయి. అతివృష్టి అనావృష్టి అనేటువంటిది ఏ ప్రభావాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం మాత్రం చక్కగా సస్యవృద్ధి చాలా బాగా ఉంటుంది. అయితే కేసీఆర్ గారు చేసేటువంటి కొన్ని యొక్క వ్యాఖ్యానాల వల్ల ఆయనకి ఒక విధమైనటువంటి ప్రతిచర్యగా చాలా నానా రకాలైనటువంటి ప్రతిచర్యలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీని పట్ల కేసీఆర్ గారు చాలా అప్రమత్తతంగా ఉండాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే కేసీఆర్ గారికి ఈ సంవత్సరం అంతగా కేతువు ఉన్నాడు కాబట్టి అంత అనుకూలత లేదు కాబట్టి ఈ సంవత్సరము కేవలము ప్రభుత్వ పరిపాలనపైనే ప్రజలని దగ్గరికి వెళ్ళి ప్రజలను పలకరించే ప్రయత్నం చేస్తే మంచిది. ప్రజలందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క 5 రోజులు 10 రోజులు ప్రతి నియోజకవర్గంలో ఉంటూ ప్రజలందరికీ దగ్గర అవుతే గనక చాలా మంచిది అనేది నా యొక్క సూచన. ఎందుకోసమంటే శని రాజైనప్పుడు మీ జాతకంలో రాహువులో కేతు సూక్ష్మదశ ఈ సంవత్సరము ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు అపకీర్తి తెచ్చేటువంటి కొన్ని వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి సలహాలు సూచనలు వినకుండా మీ యొక్క సొంత చాకచక్యంతో మీ యొక్క రాజకీయ నైపుణ్యత అనుభవంతో మీరు ముందుకు వెళితే బాగా ఉంటుందనేది మా యొక్క సలహా. అది కాక హైదరాబాదులోనూ మత సామరస్యానికి సంబంధించి మీరు ముందుగానే కొన్ని మంచి చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పేసి నీకు సూచన. ఎందుకోసమంటే రాబోయేటువంటి సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో గ్రహస్థితులు బాగా లేవు కాబట్టి అప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా మీరు జాగ్రత్త తీసుకుంటే మంచిదని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డీజీపీ గారికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కానీ ఈ యొక్క విషయాన్ని నేను సామరస్యపూర్వకంగా భవిష్యత్ దర్శనపూర్వకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీని పట్ల మీరు దృష్టి సారించగలరు. ఇక రైతులకి వచ్చే సూచనలు ఏంటంటే ఈ సంవత్సరము
వర్షాలు బాగానే పండుతాయి, వర్షాలు బాగానే వస్తాయి, బోరు నీళ్ళు బాగానే వస్తాయి. కానీ ధాన్యములకు అంటే మీరు అమ్మడానికి ఏదైతే ధాన్యానికి వెళతారో అప్పుడు అంత చక్కగా మీకు ధర రాకపోవచ్చు. కాబట్టి ధాన్యములు వివిధమైనటువంటి ధాన్యాలు వేయండి. అందరూ వేసినట్టుగా ఒకే రకమైనటువంటి ధాన్యాలు వేయకుండా కొంచెం వివిధమైనటువంటి ధోరణిలోకి వెళితే మంచిది. కేవలం వరియే కాకుండా జొన్నలు, పెసర్లు, తరువాత మినుములు, రాగులు ఇటువైపు కూడా మీరు ఆలోచన చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఆరుతడి పంటలు వేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఆశ్వయుజ మాసంలో పంట చేతికి వచ్చే సమయానికి సెప్టెంబరు అదేవిధంగా అక్టోబర్లో పంట చేతికి వచ్చే సమయానికి పూర్తిగా పంట నీట మునిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. అది కాకుండా ఈ సంవత్సరము విచిత్రంగా రక్తపు వాన కురిసేటువంటి అవకాశం ఉంది. అంటే యాసిడ్ రైన్ అంటారు దీన్ని, సంస్కృతంలో రక్తపు వాన అని కూడా అంటారు. జూలైలో అదేవిధంగా ఆగస్టు నెలలో గర్భ సంపాతం అనేది కూడా జరిగి ఆషాఢ మాసంలో పూర్వములోనే ఒక రకమైనటువంటి వర్షాలు కురుస్తాయి, ఎర్రటి నీళ్లు వర్షాలు కురుస్తాయి. దీనివల్ల అనారోగ్యము పెచ్చుబెలుకుతుంది. అదేవిధంగా ఏదైతే కనుక కూరగాయల ధరలు ఆగస్టులో వర్షాకాలంలో ఆకాశాన్ని నిండుతాయి. ఉల్లిపాయ ధర 150 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈసారి ఉల్లిపాయ రైతులకు సడన్గా లాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి ఈ రైతులకు మంచి లాభాలు కనిపిస్తాయి. ఇక కూరగాయల పంటలు పండించిన రైతులకు కూడా ఈ సంవత్సరము మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక రాశి ఫలాల విషయానికి వద్దాం మనం. ఇక మేషాది ద్వాదశ రాశి ఫలితాల్లో మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయము 14, రాజపూజ్యము 3, అవమానము 6. ఇక రాజపూజ్యము ఎంత ఉంది అంటే మీకు 3 ఉంది, అవమానాలు 6 ఉన్నాయి. అంటే మీకు అవకాశాలు ఏవైతే 3 రకాలైనటువంటి 3 సందర్భాల్లో మీకు ఈ సంవత్సరము ధనయోగ సిద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఇక అవమానము అంటే మీరు పండు పోగొట్టుకోవడము, లేకపోతే ఎవరితోటి నా తిట్లు తినడము, లేకపోతే ఉన్న ఉద్యోగాలు కోల్పోవడము, ధన నష్టం జరగడము, ఇవన్నీ కూడా 6 సందర్భాల్లో ఉంటాయి. సో ఆదాయ వ్యయాలు ఈ విధంగా మీరు గుర్తించండి. ఇక ఆదాయము వ్యయము 14 రెండు సమానంగా ఉన్నాయి. ఇంకోటి 14 అంటే చాలా హయ్యెస్ట్ ఆదాయ వ్యయాలు. సో ఎక్కువగా సంపాదిస్తారు, అట్లాగే ఎక్కువగా ఖర్చు కూడా చేస్తారు. ఖర్చు చేస్తారు అంటే అర్థం ఏంటంటే పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద కనుక చూస్తే ఈ సంవత్సరము మేషరాశి వారికి చాలా బాగుంది. మీరు ఈ సంవత్సరము టాప్ 12లో మీరు నంబర్ 4వ స్థానంలో ఉన్నారు. మొట్టమొదటి 4 నెలలు అంటే ఈ యొక్క శనిగ్రహము ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అంటే శనిగ్రహము కుంభరాశి లోపలికి అడుగు పెడుతున్నాడు. దీనితో మీకు 11వ ఇంట శని రావడంతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఏవైతే ప్రణాళికలు వేసుకుంటున్నారో, ఏవైతే చేస్తున్నారో కొన్ని ఆగిపోతున్నాయో అవన్నీ కూడా మీకు కార్యరూపాన్ని దాలుస్తాయి. మీకు సక్సెస్ఫుల్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలైలో. మళ్ళీ జూలై దాటిందా 10వ ఇంట్లోకి శని వచ్చేస్తాడు, 12వ ఇంట్లో గురువు ఉంటాడు. సో దశమ శని, ద్వాదశ గురుడు అంత యోగకారకులైతే కారు. అంటే మీకు లక్కీయెస్ట్ టైం కేవలం ఈ సంవత్సరానికి బిగినింగ్లో 4 నెలలు మాత్రమే. ఆ తర్వాత జనవరి తర్వాత మీకు మంచి సమయం ఉంటుంది శనిగ్రహం వలన. దానివల్ల ఏం జరుగుతుందనంటే ఇళ్ళు కట్టుకుంటారు, చక్కని లాభాలు కలుగుతాయి, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి, కోర్టు కేసులు అవి ఏమన్నా ఉంటే కనుక దాంట్లో విజయాన్ని సాధిస్తారు. సో మీ శత్రువుల పైన కూడా విజయాన్ని సాధిస్తారు. విదేశీ యోగం కలిసి వస్తుంది. ఇవన్నీ మంచి సూచనలు ఉంటాయి జనవరి తర్వాత. అయితే గురుగ్రహము 12వ స్థానంలో ఉంటే అంత నష్టమేం కాదు, కాకపోతే ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి. శుభకార్యాల నిమిత్తము మీరు ఖర్చులు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద చెప్పాలి అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే రుణ బాధలు మాత్రము తప్పవు. రుణాలు చేయకండి. రుణాలు చేస్తే కనుక కష్టాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీకు శని దశమంలో వచ్చి రాగానే ఎట్టి పరిస్థితుల్లో రుణం చేయిస్తాడు కాబట్టి తప్పదు. ఆచితూచిగా రుణం చేయండి, ముందుకు వెళ్ళండి. రైతులకు కానీ, డాక్టర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ, ఆల్మోస్ట్ అన్ని రంగాల వారికి మేషరాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం మంచి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ యోగానికి
విదేశానికి సంబంధించిన ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు మే జూన్లోనే అప్లై చేసుకోండి. ఎక్కడైనా విదేశాలకి చదువుల గురించి ఏదో అనుకుంటే కనుక వీసా అప్లై చేసుకోండి. అవి ప్రాసెస్ అవన్నీ కూడా చాలా బాగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరము మంచి ఫలితాలే ఉన్నాయి. టాప్ 4లో మీరు ఉన్నారు. ఇక వృషభ రాశి వారికి గనక చూస్తే గనక ఆదాయం 8, వ్యయము 8, రాజపూజ్యం 6, అవమానము 6. సో ఈ సంవత్సరం మీకు అన్నీ సమానంగానే ఉన్నాయి. మోస్ట్లీ చెప్పాలంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎట్లా అంటే మీకు 11వ ఇంట గురుడు ఉన్నాడు. గురుడు మంచి బలాన్ని ఇస్తున్నాడు, చాలా మంచి బలం ఇస్తాడు గురుడు. గురుడు 11వ ఇంట ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరంలో రాజులు అని అంటారనమాట వాళ్ళకి. సో ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది, పరిపుష్టిగా ఉంది. ఈ సంవత్సరం మీరు ఏమన్నా ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు అనంటే ఈ సంవత్సరానికి స్వస్తి పెట్టేసి ఏదైనా వ్యాపారం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకోసమంటే ఎప్పుడూ కూడా ఈ గురుడు 11వ ఇంటికి రావాలంటే మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది మీకు 11వ ఇంటికి రావాలంటే. గురుడు ఏ స్థానంలో ఉంటే లాభాలు కలిగిస్తాడు అంటే 2వ స్థానము, 5వ స్థానము, 7, 9, 11 ఈ స్థానంలో ఉంటే గురుడు చాలా మంచి చేస్తాడు. అయితే 11వ ఇంట్లో ఉంటే చాలా టాప్ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం మీకు చాలా లక్కీయెస్ట్ టైం అని గుర్తించండి. అస్సలు విశ్రామం తీసుకోవద్దు, అలసట తగనే తగదు, విశ్రాంతి తగనే తగదు. పనులు చేయండి, ఏదైనా కొత్త కొత్త పనులు చేయండి, కొన్నిటికి శ్రీకారం చుట్టండి. మీ యొక్క ఆలోచనలకి శ్రీకారం చుట్టండి, కార్యరూపాన్ని దాలుస్తాయి, లాభాలు కూడా మీరు గడిస్తారు. ఎందుకోసమంటే గురుబలం బాగా ఉంది ఈ సంవత్సరం. వివాహం కానిటువంటి వారు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మంచిగా వివాహాలు జరుగుతాయి. విడిపోయినటువంటి వారు కూడా కలిసే అవకాశాలు ఉంటాయి. చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి. ఇందులోపల బంగారం కూడా కొనుక్కుంటారు, సోదర బంధువర్గం నుంచి సహాయ సహకారాలు అందుతాయి. గృహం లోపల కూడా శాంతి కార్యాలు కూడా ఆచరిస్తారు. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. మధ్య మధ్య ఔషధ సేవనం చేయవలసింది, అంటే కొన్ని అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి ఆగస్టు అప్పుడు. తర్వాత నిద్రలేమితనం వల్ల శారీరక అలసట కూడా ఏర్పడుతుంది. చెప్పాను కదా, రెస్ట్ తీసుకోకండి, ఏం పర్వాలేదు ఈ సంవత్సరము. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. ఇలా ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా బాగుంది. నాకు తెలిసి వృషభ రాశి వారికి ఈ సంవత్సరము టాప్ 1, టాప్ 2 పొజిషన్లో ఉన్నారు వృషభ రాశి వారు. ఈ సంవత్సరం బాగుంది వృషభ రాశి వారికి. ఇక మిథున రాశి వారికి వచ్చేసరికి మృగశిర 3, 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి. వీళ్ళకి ఆదాయం 11 ఉంది, వ్యయము 5 ఉంది, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక మిథున రాశి వారంటేనే చాలా సౌమ్యస్తులు, ప్రశాంతంగా ఉంటారు, ఎవరి జోలికి వెళ్ళరు. అందులోనూ పునర్వసు నక్షత్రం కానివ్వండి, ఒక ఆర్ద్ర నక్షత్రం వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు 10వ ఇంట మీకు గురువు ఉన్నాడు, అలాగే 9వ ఇంట శని ఉన్నాడు. ఇది పెద్దగా శుభ సూచనలు ఏం కావు, అంటే మిశ్రమ ఫలితాలు మాత్రమే. దశమ స్థానంలో గురువు ఉంటే ఒకటి ఏంటంటే ఒక బెనిఫిట్ ఏంటంటే ఉద్యోగంలోనూ కూడా వ్యాపారంలోనూ కూడా రాణిస్తారు, ప్రమోషన్లు అయితే వస్తాయి. అయితే డబ్బు నిలుచుకోవడం చాలా కష్టం జరుగుతుంది. ఉద్యోగంలో కూడా కొన్ని వ్యతిరేకతలు ఏర్పడతాయి. వీళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని పింగ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు పోక్ చేస్తారు. దాంతో మీరు బాగున్నారా అని అడిగినా అదేదో అసహ్యంగా వాళ్ళకి వినిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మిథున రాశికి సంబంధించి ఆర్ద్ర నక్షత్రం ఉన్న స్త్రీలు మాత్రము చాలా సైలెంట్గా ఉంటే మంచిది. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మీరు ఏది చెప్పినా మీకు మాత్రం తలనొప్పులు వచ్చి పడతాయి. మీరు మంచి చేద్దామనుకున్నా మీకు తలనొప్పులు వచ్చి పడతాయి, తల వంపులు వచ్చి పడతాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అందరికి కూడా చాలా బాగానే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు, నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్. సో ఈ సంవత్సరం మీకు ర్యాంక్ ఎంత అంటే టాప్ 12, 6th ర్యాంక్ మీకు ఉందన్నమాట ఈ సంవత్సరం. తర్వాత మీకు మధ్యలో అష్టమ శని కూడా రాబోతున్నాడు మిథున రాశి వారికి. అష్టమ శని వచ్చాడు అంటే ఆరోగ్యము, తర్వాత యాక్సిడెంట్లు అవ్వడం అవన్నీ కూడా ఉంటుంది.
ముఖ్యంగా భాద్రపద మాసం మీకు అంత మంచిది కాదు అని చెప్పాలి. ఆ తర్వాత కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈసారి ఆదాయ వ్యయాలు మీకు సమానంగానే ఉన్నాయండి. రాజపూజ్యాలు మాత్రం బాగా ఉన్నాయి, అంటే సమాజంలో గౌరవ మర్యాదలు చాలా బాగానే పొందుతారు. అయితే సప్తమ శని వస్తాడు మీకు. అష్టమ శని, సప్తమ శని ఉన్నాడు ఈ సంవత్సరము. సప్తమ అష్టమ శని కలిగినప్పుడు ఏంటంటే మానసికమైనటువంటి దౌర్బల్యం కలుగుతుంది. స్నేహితుల్లోనూ బంధువర్గంలోనూ అసమానత పెరుగుతుంది. అదేవిధంగా రిలేషన్షిప్స్ బౌండింగ్ ఉండవు, తెగిపోతాయి. అది భార్యాభర్తల మధ్యన కానివ్వండి, తర్వాత స్నేహితుల మధ్యన కానివ్వండి, రిలేషన్షిప్స్ తెగిపోతాయి. ఆరోగ్యం కూడా అంత బాగా ఉండదు. కానీ మీకు 9వ ఇంట గురువు ఉన్నాడు కాబట్టి మీకు ఈ సంవత్సరము ధనలాభం మాత్రం, ధనయోగం మాత్రం సిద్ధిస్తుంది. కాబట్టి ప్రయత్నాలు తప్పకుండా చేయండి. ఎప్పటి నుంచో మీరు ఏదైనా పని చేయాలనుకుంటున్నారు, అది జరగట్లేదు. ఈ సంవత్సరం మంచి ముహూర్తంలో శ్రీకారం చుట్టండి. తప్పకుండా మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీకు సాధన తార ఏదైతే అవుతుందో అది లెక్క కట్టుకొని ఆ సాధన తారలో పన్ను ప్రారంభించండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. 9వ ఇంట గురువు ఉంటే అదృష్టం కలిసి వస్తుందంటారు. లాటరీలు కలిసి వస్తాయి, బంపర్ డ్రాలు కలిసి వస్తాయి, ఒక్కొక్కసారి సడన్గా అవకాశాలు కూడా వస్తాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానివ్వండి, ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వారికి కానివ్వండి, అవకాశాలు బాగా కలిసి వస్తాయి. సింహరాశి వారికి అనగా మఘ నక్షత్రము, పుబ్బా నక్షత్రం, ఉత్తర పల్గొన నక్షత్రం 1వ పాదం, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 4. ఈ సంవత్సరం గ్రహగతులను కనుక పరిశీలిస్తే కనుక సింహరాశి వారికి ఎలా ఉంది అంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. అదేవిధంగా సప్తమ స్థానం లోపలికి శని వస్తున్నాడు. అంటే ఈ యొక్క సంవత్సరం యొక్క మొదల్లో, అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు అంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే లేదు. చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా సమాజంలో పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి వారికి అపకీర్తి కలుగుతుంది, నష్టాలు కలుగుతాయి, రుణబాధలు ఎక్కువగా పెరుగుతాయి, ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంయమనం పాటిస్తే ఈ జూలై వరకు, మళ్ళీ జూలై నుంచి డిసెంబర్ వరకు, వచ్చే సంవత్సరం జనవరి 2023, సో 22వ తారీఖు వరకు, జనవరి 22వ తారీఖు 2023 వరకు మాత్రం జూలై ఎండ్ నుంచి, అంటే ఆగస్ట్ నుంచి జనవరి వరకు మంచి టైం ఉంది. ఆ టైంలో మీకు 6వ ఇంట్లోకి శని వచ్చేస్తాడు కాబట్టి మీ పనులన్నీ కూడా, అంటే మీ శత్రువుల మీద ఏమేమి విజయం సాధించాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సాధిస్తారు. మొత్తం మీద టాప్ 12లో కనుక చూసుకుంటే కనుక సింహరాశి వారు టాప్ 5 పొజిషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే గురువు అష్టమ స్థానంలో ఉండడం మూలాన రోగబాధ బాగా పెరుగుతుంది. లివర్కి సంబంధించిన సమస్యలు, ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఎన్ని ప్రయాణాలు చేసినా ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తుంది. మీ మాటకి విలువ అనేటువంటిది ఉండదు. కాబట్టి మొదటి 4 నెలలు జాగ్రత్త పడండి. తర్వాత అన్నీ సకారణంగానే అన్నీ చాలా బాగా జరుగుతుంది. అయితే వివాహం కానటువంటి వారికి చక్కగా వివాహం జరిగేటువంటి అవకాశాలని, భాగస్వామ్య వ్యాపకాల్లో మాత్రం, అంటే భాగస్వామ్యంతో చేసేటువంటి ఏవైతే వ్యాపారం ఉంటాయో చాలా జాగ్రత్త వహించండి. ఆకస్మిక ధనలాభం అయితే చేకూరుతుంది. ఇది నవంబరు, డిసెంబర్ ఆ టైంలో ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతనమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపడతారు, విజయాన్ని సాధిస్తారు. నూతన గృహయోగం కూడా ఈ సంవత్సరం మీకు ఉంది. ఇక వ్యవసాయదారులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, అందరికీ చాలా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా కళాకారులకు కొత్త ఆలోచనలు వస్తాయి, ప్రజలకు దగ్గర అవుతారు. మాలాంటి పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు కూడా మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. డాక్టర్లకు, ఇంజనీర్లకు కూడా ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మొత్తం మీద సింహరాశి వారికి నాట్ టూ గుడ్, మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పి తెలుసుకోవచ్చు. ఇక కన్యారాశి వారు, కన్యారాశి వారికి కనుక చూస్తే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. కన్యారాశి విషయానికి వచ్చేసరికి వీళ్ళకి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. సంవత్సరం మొదల్లో 6వ ఇంటికి శని వస్తున్నాడు. అంటే శని 6వ ఇంట ఉంటే లాభప్రదుడవుతాడు.
గురుడు 7వ ఇంట ఉంటే లాభప్రదుడవుతాడు. అంటే సంవత్సరం మొదల్లో అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కన్యారాశి వారు టాప్ లీడింగ్ పొజిషన్లోకి వెళ్తారు. సూపర్గా ఉంటుంది కన్యారాశి వారికి. ఏ పని చేసినా అన్ని కార్యసిద్ధి సాధిస్తారు. ఉద్యోగాలకు వాళ్ళందరికీ కూడా అన్నీ బాగా ఉంటుంది. ప్రమోషన్ కోసం ట్రై చేయండి, అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే రాయండి, గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం కన్యారాశి వారు టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అయితే మళ్ళీ ఏమవుతుందంటే శనిగ్రహం వచ్చేసి మళ్ళీ 5వ స్థానానికి వచ్చేసరికి మళ్ళీ బుద్ధి వక్రత్వం జరుగుతుంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో, ఆశ్వీజ మాసంలో, సెప్టెంబర్, అక్టోబర్లో కొన్ని విపరీతమైనటువంటి ధోరణులు ఏర్పడతాయి, కొన్ని సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మిత్రుల మూలకంగా, మీ యొక్క నమ్మకస్తుల మూలకంగా వాటిని సమస్యల్ని మీరు దాటేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము కన్యారాశి వారు ఎంత వీలైతే అంత కష్టపడండి. తక్కువ విశ్రాంతి, ఎక్కువ కష్టం. అందుకోసం అంటే లాభాలు విపరీతంగా ఉన్నాయి మీకు. ఈ సంవత్సరం అదృష్ట యోగం ఉంది, రాజయోగం ఉంది, ధనయోగం ఉంది. కాబట్టి ఖాళీగా కూర్చోకండి. మీ పిల్లలు ఎవరైనా కన్యారాశి వాళ్ళు ఇంట్లో ఉంటే బయటకు నెట్టేయండి. నువ్వు ఏదైనా చెయ్యు, ఇంట్లో మాత్రం కూర్చోకు, టీవీ చూస్తూ కూర్చోకు చెప్పండి. కన్యారాశి వారు ఈ సంవత్సరం ఎంత కష్టపడితే వాళ్ళ జీవితానికి సరిపడా మంచి ప్రారంభం, గొప్ప ప్రారంభం ఈ సంవత్సరం మొదలవుతుంది. సో సక్సెస్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. సో మొత్తం మీద కన్యారాశి వారికి సంవత్సరం టాప్ 12లో టాప్ 1, అదేవిధంగా వృషభ రాశి, కన్యారాశి వారు వీళ్ళు టాప్ 1, 2 పొజిషన్లు చేంజ్ అవుతూ ఉంటారు. సంవత్సరం అంతా బాగానే ఉంది. తులారాశి వారికి రాశి ఫలితాలు. తులారాశి వారి ఫలితాలు కనుక చూస్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఇక వీరికి ఆదాయం 8, వ్యయము 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరము ఏదైతే కనుక రాబడి కానీ, ఖర్చులు కానీ అంతే సమానంగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రాజపూజ్యం మాత్రం 7 ఉంది. అంటే ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు మాత్రం మీకు చాలా బాగా ఉంటాయి. మీరు ఏదైతే పనులు అనుకుంటారో ఆ పనులలో విజయం సాధిస్తారు. గౌరవ మర్యాదలు ఉంటాయి. విశేషంగా కీర్తి ప్రతిష్టలు అయితే ఈ సంవత్సరం బాగానే ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబీకులతోటి గొడవలు ఎక్కువగా ఏర్పడతాయి. అన్నదమ్ములు కానివ్వండి, ఉమ్మడి కుటుంబంలో కానివ్వండి, ఒక దగ్గర సామరస్యం ఉండదు, ఒక పనులు సరిగ్గా జరగవు. వాళ్ళతోటి ఎక్కడో ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, తెగదెంపులు జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అంటే 4వ ఇంట్లోకి శని వస్తాడు జూలై నుంచి. అలా శని మళ్ళీ 4వ ఇంట్లోకి రాగానే మళ్ళీ పునరావృతం అవుతాయి. 5వ ఇంట శని ఉన్నప్పుడు ఏప్రిల్ నుంచి జూలై వరకు అంతగా మానసిక ప్రశాంతత అయితే ఉండదు. ఆలోచనలన్నీ కూడా తీవ్రతరం అవుతూ ఉంటాయి. సో నేను ఈ సంవత్సరం మీ అందరికీ చెప్పేది ఒకటే, తులారాశి వారు మీరు చేయాల్సింది ఏంటంటే, ఎందుకోసం అంటే ఈ సంవత్సరము మీకు 6వ స్థానంలో గురువుడు ఉన్నాడు, అంటే శత్రు స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి అనవసరంగా లేనిపోని శత్రువులు పుట్టుకొస్తారు. మీరు మంచి చేద్దామనుకున్నా మీకు శత్రువులు పుట్టుకొస్తారు. అదేవిధంగా శని తర్వాత శనిగ్రహం కూడా 4, 5 స్థానాలకు మారుతూ ఉంటాడు. కాబట్టి ఎక్కడ కూడా ఈ సంవత్సరము గురు శనుల యొక్క బలం అయితే మీకు అస్సలు లేదు. సో చూసుకొని మీకు రవిగ్రహం ఎప్పుడు బాగా ఉన్నాడు అని చూసుకొని అలా వెళితే మీకు మంచిది. రవి మీకు సింహరాశిలో ఉన్నప్పుడు మీకు చాలా బాగా జరుగుతుంది. అంటే ఆగస్టులో మీకు కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రవి మీకు 3వ ఇంటి వస్తాడు. 3వ ఇంటి ఎప్పుడు వస్తాడు అంటే తులారాశి, అంటే తుల, వృశ్చిక, ధనుస్సు రాశి, అంటే డిసెంబర్లో మీకు బాగా ఉంటుంది. ఇక రవి 6వ ఇంట స్థానంకి, అంటే మళ్ళీ వచ్చేటువంటి మార్చిలో బాగా ఉంటుంది. అంటే డిసెంబరు, మార్చు ఈ టైంలో మీకు చాలా మంచి శుభ సూచనలన్నీ కూడా కనిపిస్తాయి. మిగతా టైం అంతా కూడా అంత మంచి సమయం కాదు. కాబట్టి ఈ సంవత్సరము కొత్త పనులని ఏమి కూడా చేయకుండా ప్రశాంతంగా చేస్తున్న పనులు చేసుకుంటూ ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటూ హాయిగా ముందుకెళ్ళండి తులారాశి వారు. వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారికి కొత్తగా భాగస్వాములను యాడ్ చేసుకోవడం కానివ్వండి, కొత్త పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, అవి అంతా ఈ సంవత్సరము మంచివి కావు. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు గురుగ్రహానికి సంబంధించి పరిహారాలు చేసుకోండి. అక్షయ తృతీయ రోజున మేము యాగం చేస్తున్నాం కాబట్టి
తులారాశి వారు తప్పకుండా వచ్చి యాగంలో పాల్గొనండి. ఎందుకోసమంటే గురుబలం లేదు, శని బలం కూడా లేదు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అక్షయ తృతీయ డీటెయిల్స్. మీరు అక్షయ తృతీయ రోజు వచ్చి యాగం చేయించుకోండి, అంతా శుభం జరుగుతుంది మీకు. వృశ్చిక రాశి వారు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరము గురువు మరియు శని ఎవరికి బాగున్నారు అని అంటే, ఒకటి కన్యా రాశి వారికి, రెండవది వృశ్చిక రాశి వారికి. టాప్ నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఈ సంవత్సరం వృశ్చిక రాశి ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం జూలై తర్వాత మీకు గురుడు 5వ ఇంట ఉంటాడు, అదేవిధంగా శనిగ్రహము 3వ ఇంటకు వస్తాడు. శని 3వ ఇంట ఉంటే చాలా మంచిది, అలాగే గురుడు 5వ ఇంట కూడా ఉంటే చాలా మంచిది. సో శని గురువులు మీకు కలిసి వస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది. మొదటి 4 నెలలు మాత్రం కాస్త ఓపిక పట్టండి. జూలై తర్వాత మీకు పండగ, మీకు మంచి అదృష్టం అన్నీ కలిసి వస్తాయి. ముఖ్యంగా జనవరిలో కానివ్వండి మంచి లాభాలకు గడిస్తారు. సూర్యగ్రహం ఎట్లాగైతే కనుక మీకు బలం కలుగుతూ ఉంటుందో, గురు బలం అయితే ఉంది, శనిగ్రహ బలం ఉంది, ఇవి 2 ఉంటే చాలు. మధ్యలో శుక్రగ్రహ బలము, రవిగ్రహ బలం కూడా చూసుకొని కనుక ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారు అస్సలు విశ్రాంతి తీసుకోకండి, కష్టపడండి, కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేయండి. రోజుకి కనీసం ఒక్క కొత్త వ్యక్తినైనా, అంటే మీ ఫీల్డ్లో ఉండేటువంటి ఒక గొప్ప వాళ్ళని ఎవరినైనా ఒక్కళ్ళని పరిచయం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ సంవత్సరం మీరు లాభం గడిస్తే దాన్ని మీరు ఒక 12 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. చూడండి, ఈ సంవత్సరం అంత మంచిగా ఉంది వృశ్చిక రాశి వారికి. ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోవద్దు, అన్నీ బాగా ఉన్నాయి, అందరికీ బాగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. అది కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో, జ్యేష్ఠ మాసంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ 4 నెలలు కూడా కొంచెం శనిగ్రహం బాగా ఉండడు కాబట్టి వైశాఖ మాసము అక్షయ తృతీయ రోజున మేము యాగం చేస్తున్నాము. ఆ యాగంలో కూర్చోండి. అక్షయ తృతీయ రోజు తప్పకుండా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు కూడా పొంది మీ సక్సెస్ని మీరు పొందే అవకాశం చేయండి. ఎందుకోసమంటే గోచార గ్రహస్థితులు బాగా ఉన్నా మీ యొక్క జన్మజాతకంలో గ్రహాలు బాగా లేవనుకోండి, మీరేం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. కాబట్టి అక్షయ తృతీయ రోజున యాగం చేయించుకోండి. మీ యొక్క జన్మ కానీ గోచార కానీ ఎలాంటి గ్రహస్థితులు ఉన్నా అన్నీ అమ్మవారు చూసుకుంటారు. సర్వే సుజనా సుఖినో భవంతు. ధనుసు రాశి వారు ఆదాయం 2, వ్యయము 6, రాజపూజ్యం 6, అవమానము 1. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం కాస్త ఉపశమనం దొరుకుతుంది. అంటే ఈ 4 నెలలు మీకు శనిగ్రహం ఏమైపోతున్నాడు అంటే 3వ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, 2వ ఇంటి నుంచి 3వ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఎప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై, సో ఈ 4 నెలలు మాత్రమే మీకు బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కూడా మళ్ళీ యథావిధిగా పాత కష్టాలు అవి ఇవి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. బట్ నెక్స్ట్ ఇయర్ 2023 జనవరి 22 నుంచి మాత్రం ఇక మీకు అదృష్టం వరిస్తుంది. ఎందుకోసమంటే ఏలినాటి శని మీకు దూరం అయిపోతుంది. చల్లటి నీళ్ళతోటి స్నానం చేయండి, ఇంకా ఏ టెన్షన్ లేదు. ధనుస్సు రాశి వారికి ఇంకా ఏలినాటి శని అయిపోతుంది. వృశ్చిక రాశి వారికి దాటిపోయింది. ఇక మీకు ఇంకొక సంవత్సరం, అంటే ఈ సంవత్సరంలో ఒక 4 నెలలు మినహాయిస్తే జనవరి అయిపోతే వచ్చే సంవత్సరానికి మీకు ఏలినాటి శని పోతుంది. కాబట్టి మళ్ళీ మీరు సక్సెస్లో జుమ్మని పైకి వెళ్ళిపోతారు, మంచిగా అన్నీ అనుకునేవి సాధిస్తారు. ఈ 7 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని, అనుభవాన్ని మాత్రం గుర్తు చేసుకోండి, కానీ ఆ పెంటను తీసుకొచ్చి మళ్ళీ ముందు వేసుకోకండి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే మీకు గ్రహం మంచిగా లేదు, మీకు ఏదో ఒకటి గొడవలు జరుగుతాయి, భార్యాభర్తల మధ్యన విరోధం జరుగుతుంది, గొడవపడి విడిపోతారు, వీళ్ళని తిట్టుకుంటారు, వాళ్ళ మీద కొన్ని చేస్తారు, అది చేస్తారు, మేమేమో జరుగుతాయి, అప్పులు అవుతాయి, అప్పుల వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని ఏమో అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో వచ్చేటువంటి రాజయోగాన్ని మిస్ చేసుకోకండి. జరిగిందే గ్రహస్థితులు బాగాలేవు, అనుభవంగా ఉన్నాయి, ఓకే చాలు, ముందుకెళ్ళిపోండి అంతే. సో గతాన్ని నెమర వేసుకోకండి, గతాన్ని అనుభవంగా గుర్తుంచుకోండి అంతే. సో గతాన్ని అనుభవపూర్వకంగా చూసుకొని భవిష్యత్తులో అలాంటి తప్పు జరగకుండా ముందుకు వెళుతూ ఉండండి. ధనుసు రాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరము మంచి సమయమే ఉంది. గురుగ్రహం కూడా పర్వాలేదు, 4వ స్థానంకి వచ్చాడు. ఈ సంవత్సరం ఇంకెంత కష్టపడతారో ఈ సంవత్సరం కష్టపడండి. ఈ సంవత్సరం రుణాలు ఏమైనా ఉంటే కనుక మొత్తం తీర్చే ప్రయత్నం చేయండి. రుణాలు తీర్చే శక్తి గ్రహాలు ఇస్తాయి ఈ సంవత్సరము.
ఎందుకోసం అంటే శనిగ్రహం ఏలినాటి శని దూరం చేసేటప్పుడు ఏదో ఒకటి మంచి చేసిపోతాడు. కాబట్టి శని మీకు మంచిగా చేస్తాడు. కాబట్టి నోటి దురుసుతనం ఆపుకోండి. ముఖ్యంగా మూలా నక్షత్రం వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు మీ కోపాన్ని, మీ యొక్క మొండి పట్టుదనాన్ని చాలా కంట్రోల్ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు సూపర్ ఉంది. ఈ ధనుస్సు రాశి వారు మాత్రం ఏం చేయండి అంటే అక్షయ తృతీయ రోజు వచ్చి శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి. అప్పుడైనా ఈ శనిగ్రహానికి సంబంధించిన బాధలన్నీ కూడా పోయి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో డోంట్ మిస్. అక్షయ తృతీయ రోజు రండి, శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోండి. ఆ రోజు ధనాకర్షణ తంత్రం అని అంటారు దాన్ని, అది మేము చేస్తున్నాము, దాన్ని మిస్ చేసుకోకండి. మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. మకర రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు, అంత మంచిగా లేదు. గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారికి ఈ సంవత్సరము టాప్ 12లో ఉన్నారు మీరు, అంటే టాప్ లోయెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకోసమంటే మీకు ఏలినాటి శని ప్రారంభం అయిపోయింది, ఆల్రెడీ ప్రారంభం అయ్యింది. ఇంకా 2.5 సంవత్సరాల ఏలినాటి శని ఉంది. అంటే కుంభంలో నుంచి శని దాటి మళ్ళీ మీనంలోకి వెళ్ళేంత వరకు మీకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఈ సంవత్సరము శని ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు మీకు స్థిరాస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు కోల్పోయే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో గొడవలు జరుగుతాయి. ముఖ్యంగా తాతల నుంచి వచ్చిన ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. మళ్ళీ ఏం చేస్తున్నా అంటే జన్మస్థానం లోపలి గురువు శని వస్తాడు. మళ్ళీ మకర రాశి లోపలికి గురువు జూలైలో వచ్చేస్తాడు. జనవరి 22వ తారీఖు వరకు ఉంటాడు. అప్పటి వరకు మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. గుండెల మీదకి, కడుపు మీదకి వచ్చి కూర్చుంటాడు. తర్వాత చేస్తున్న ఉద్యోగాలు పోతాయి, వ్యాపారంలో నష్టం జరుగుతుంది, రుణబాధలు పెరుగుతాయి, ఎక్కడికి పోయినా పన్ను జరగవు, వాహనం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు చాలా పక్కనే ఎక్కడో గార్డెన్లో కూర్చొని ఉంటారు, ఎవడో వచ్చి మీ మీద నీళ్లు జరి బురద జల్లి వెళ్ళిపోతాడు. అలా ఉంటుందన్నమాట. మీరు ఏం చెయ్యకున్నా మీ మీద బురద జల్లిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరము ధనాకర్షణ తంత్ర యాగంలో మీరు వచ్చి కూర్చోండి. కృష్ణానదిలో ఆ అక్షయ తృతీయ రోజున, పర్వదినం రోజున కృష్ణానదిలో స్నానం చెయ్యండి. మంత్రపూర్వకంగా మేము చెప్తాము. ఆ మంత్రపూర్వకంగా మీరు చక్కగా స్నానం చేసి భవిష్యత్తులో ఈ ఏలినాటి శని ప్రభావం మీ మీద ఇంకా ఎక్కువ ఆల్రెడీ ప్రభావం ఉంది. సో ఆ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవడానికి మీకు ఒక సువర్ణ అవకాశము ఈ అక్షయ తృతీయ. దాన్ని మిస్ చేసుకోవద్దు. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి, జాగ్రత్త వహించండి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎంత చలించకపోతే, దేనికి ఎక్కువ స్పందించకండి అని సైలెంట్గా ఉండండి. అదే మీకు మంచిది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ గ్రహ స్థితులు బాగా లేవు. ఒక పరిహారం చెప్తాను. అటుకులు, బెల్లము, నువ్వులు, అరటిపండు ఇవన్నీ కూడా కలిపి బాగా ముద్ద చేసి వాటిని ఏం చేయండి అంటే నదిలో కానీ చెరువులో కానీ చేపలకై వేయండి. దానివల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది. ప్రతి శనివారం తప్పకుండా ఆంజనేయ స్వామి దేవస్థానంకి వెళ్ళండి. ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేయండి. వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా వెళ్ళండి. దైవారాధన చాలా ముఖ్యము. వీలైతే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన చేయండి. ఎక్కువ సంపాదించే పని పెట్టుకోకండి. ఎందుకోసమంటే మీరు సంపాదిద్దామన్నా ఖర్చు అయిపోతుంది. కొత్త పనుల జోలికి అస్సలు వెళ్ళకండి. కుంభరాశి. ఆదాయం 5, వ్యయము 2, రాజపూజ్యం 5, అవమానము 4. ఇక కుంభరాశి వారికి కనుక చూస్తే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురుగ్రహము ఎక్కడున్నాడు? 3వ స్థానంలో ఉంటాడు. 2వ స్థానంలో గురుగ్రహం ఉంటాడు. స్వక్షేత్రం లోపలికి శని వస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరం ఒక్క శనిగ్రహం బాగాలేదు, కానీ గురుగ్రహం బాగా ఉంది. దానివల్ల వ్యాపార లాభాలు అయితే కలిసి వస్తాయి, అన్నీ బాగా ఉంటుంది. గురుగ్రహం మంచిగా ఉన్న రోజులు ఏ ప్రాబ్లం లేదండి. శని ఎంత బాగా లేకపోయినా గురుగ్రహం మంచిగా ఉన్నాడు కాబట్టి ఏ సమస్యలు ఉండవు. నిండుకుండలాగా అట్లాగే ఉండండి. మంచిగా వ్యాపారం చేసుకోండి. అప్పులు మాత్రం చేయకండి. ఎందుకోసమంటే అప్పులు చేస్తే తీర్చే శక్తి మాత్రం రాదు. కాబట్టి ఇల్లు కూడా వదిలిపెట్టిపోయే అవకాశం ఉంటుంది. సొంత ఇంటిని వదిలి మళ్ళీ కిరాయి ఇంటికి వెళ్ళే అవసరం ఏర్పడుతుంది. వాగ్వివాదం లోపల ఇరుక్కోకండి. ఎవరితోటి తగాదాలు పెట్టుకోకండి. ప్రశాంతంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి చాలు. ఎక్కడ కూడా మధ్యవర్తిత్వ ధోరణి కానీ దేనికి కానీ వెళ్ళకండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, భూమి సంబంధిత వ్యాపారస్తులకు, అగ్ని సంబంధిత వ్యాపారస్తులకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైనా టీచర్ సర్వీస్ వృత్తిలో ఉన్నారు, తర్వాత అడ్వకేటరీ వృత్తిలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా బాగా ఉంటుంది.
మొత్తం మీద శనిగ్రహం బాగలేదంతే ఈ సంవత్సరం అంతా కూడా. సో శనిపీడ ఎట్లా ఉంటుంది అని అంటే రోగబాధ, రుణబాధ, శత్రుబాధ, చోరబాధ, అగ్నిబాధ ఇవన్నీ కూడా దీనివల్లనే కలుగుతాయి శనిగ్రహం వల్ల. ఇవి ఏవి జరగద్దు అని అంటే అక్షయ తృతీయ రోజు మేము శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాము, ధనాకర్షణ తంత్రం చేస్తున్నాము. ఎందుకోసం అంటే గురువు దాటాడే అనుకోండి మీకు ఏళ్ళనాటి శని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. మీ అదృష్టం మంచిగా ఉంది, మీకు ఏళ్ళనాటి శని వచ్చినా కానీ మీకు గురుగ్రహం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. కానీ గురుగ్రహం కొంచెం దాటాడా, ఎందుకోసం అంటే జూలై నుంచి మళ్ళీ ఏమైపోతుందంటే శని మీకు 12వ ఇంట్లోకి వస్తాడు, అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోతాయి. కాబట్టి మహాలక్ష్మి యాగం చేయండి, ధనాకర్షణ సిద్ధి చేసుకోండి, కృష్ణానదిలో స్నానం చేయండి, నేను ఇచ్చే జ్వాలాముఖి మాల వేసుకోండి, ఇక శని బాధ మీకు పెద్దగా ఉండదు అని చెప్పి నేను చెప్తున్నాను. సో డోంట్ మిస్ ద ఛాన్స్. కుంభరాశి వారు ఈ సంవత్సరం మీకు టాప్ 10 పొజిషన్లో ఉన్నారు మీరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, లాస్ట్ బట్ లీస్ట్ మీనరాశి. మీనరాశి వారు అంటే చాపరాశి, చాప వెళుతూ ఉంటుంది. ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఏమండి ఈ సంవత్సరం మీకు ఖర్చే ఎక్కువగా ఉంది, అవమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీకు ఈ సంవత్సరము టాప్ 11లో ఎవరున్నారు, 12లో ఎవరున్నారు అంటే అది మీరే టాప్ 11లో. ఎందుకోసం అంటే మీకు శనిగ్రహము ఏప్రిల్, మే, జూన్, జూలైలో వచ్చేస్తాడు, మీకు ట్రయల్ వర్షన్ ఇస్తాడు. ఏలినాటి శని, 7.5 శని నేను వస్తున్నాను అని చెప్పి చిన్నగా మీకు ట్రయల్ వర్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోయి ఒక 8 నెలలు ఛాన్స్ ఇస్తాడు, మీరు రెక్టిఫై చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మళ్ళీ 7.5 years నేను మీతోటి ట్రావెల్ చేయడానికి వస్తున్నాను అని చెప్పి మీకు వార్నింగ్ ఇస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము జూలై నుంచి డిసెంబర్ మధ్యలో ఏం చేస్తారో చేసుకోండి. శని అక్కడ దాకా మీకు ఫేవరబుల్గా ఉంటాడు. డిసెంబర్, జనవరి 22 దాటిందా శని వచ్చేసి నెత్తి మీద కూర్చుంటాడు. అప్పుల బాధలు పెరిగిపోతాయి, రోగ బాధలు పెరిగిపోతాయి, అయిన వాళ్ళు దూరం అయిపోతారు, కన్న పిల్లలే మిమ్మల్ని తిడతారు. సో మీ సెక్యూరిటీ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే పిల్లలతోటి, కోడలతోటి గొడవ ఏర్పడుతుంది, అనవసరంగా కోర్టు కేసులు అవి ఇవి తలనొప్పులు మొదలవుతాయి. జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు. ఈ సంవత్సరం మీకు గురుగ్రహం కూడా అంత బలంగా లేడు, స్వక్షేత్రంలో గురువు ఉన్నాడు. సో జన్మ గురువు పెద్దగా యోగకారకుడు ఏమి కాడు. జన్మ గురువు వస్తే ఏవైనా సరే బాధ్యతలు ఎక్కువగా పెంచుతాడు. అది చేయాలి, ఇది చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇలా బాధ్యతలు పెంచుకుంటూ పోతాడు. కాబట్టి మీనరాశి వారు ఈ సంవత్సరము చాలా అప్రమత్తతతోటి, జాగరూకతతో ఉండండి, భగవద్ ఆరాధనలో ఉండండి. ఇంకా అంటున్నటువంటి సలిగాచుకోండి. వచ్చేటువంటి ఏళ్ళనాటి శనికల్లా సిద్ధం చేసి పెట్టుకోండి. ఇంకా అప్పుల జోలికి నేను వెళ్ళను, నేను ఏ ఇంటిని తాకట్టు పెట్టను, ఏ బంగారము తాకట్టు పెట్టను, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇంకేం లేదు, ఉద్యోగంకి వెళ్ళేసి వచ్చామా పని చేసి వచ్చామా, వ్యాపారంలో అంతవరకే, అంతకు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడము, ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లు చేసుకో, లేకపోతే భాగస్వాములను జాయిన్ చేసుకోను, ఇలా ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా మీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. వీలైతే అక్షయ తృతీయ రోజున నేను యాగం చేస్తున్నాను, ఆ యాగం రోజు వచ్చి కూర్చోండి. దానివల్లనైనా సరే వచ్చేటి ఏళ్ళనాటి శని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను మీకు మాల ఇస్తాను, జ్వాలాముఖి మాల ఇస్తాను. ఆ మాలను పెట్టుకోండి, శివారాధన చేసుకోండి, స్ఫటికలింగం ఇస్తాను, శివారాధనలో నిమగ్నం అవ్వండి. ఈ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. అక్షయ తృతీయ రాసి పెట్టుకోండి. లేదంటే అక్షయ తృతీయ మిస్ అయ్యారనుకోండి, ధనత్రయోదశి రోజైనా యాగం చేయించుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. అర్థమైంది కదా. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈ నేను చెప్పినటువంటివి సూచనప్రాయంగా పాటించండి. ఎందుకోసం అంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ద్వాదశ రాశుల వారికి నేను ఎక్కువగా అందరూ చెప్పినట్టుగా వాళ్ళకి వీళ్ళకి అని నేను కేటగిరీస్ చెప్పను. జస్ట్ గుడ్, బ్యాడ్ ఆర్ నార్మల్ ఇంతే చెప్తాను నేను. ఎందుకోసం అంటే మీ గోచార ఫలితాలను బట్టే గోచార ఫలితాలు ఉంటాయి, దశాంతర్దశలు ఉంటాయి. మీకు దశాంతర్దశల్లో శని దశ నడుస్తుంది. మీ జాతకంలో శని బాగా లేడు, ప్రస్తుతము ఏలినాటి శని నడుస్తుంది. దీన్ని త్రిశని అంటారు, అంటే 3 రకాల శనిత్రయము అంటారు. అది పట్టుకున్న వాళ్ళని బాగా పిండేసి కిందికి తొక్కేస్తుంది. సో అందుకోసమే మీ జాతకము చూపించుకోవాలి, మీ ప్రస్తుతం మన గోచారము చూసుకోవాలి, మీకు దశాంతర్దశలో ఇప్పుడు ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఈ మూడిట్లోనూ కూడా శనిగ్రహం విరాజిల్లుతున్నాడు అనుకోండి, ఇక మీ నెత్తి మీద తాండవిస్తున్నట్టే లెక్క.
అర్థమవుతుంది కదా. సో అదృష్టం ఎప్పుడు వస్తుంది అనేది కూడా మీరు తప్పకుండా ప్రత్యేకంగా జాతకం చూపించుకుంటేనే తెలుస్తుంది. ఇంకా ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం 27 నక్షత్రాల వారికి కందాయ ఫలితాలు. కందాయ ఫలితాలు చెప్పేటప్పుడు నేను 3 సంఖ్యలు చెప్తాను. ఆ సంఖ్య 3 సంఖ్యలు, మొదటి 3 సంఖ్యలేమో మొదటి 4 నెలలకి, రెండవ సంఖ్య రెండవ 4 నెలలకి, మూడవ సంఖ్య మూడవ 4 నెలలకి సూచనగా తీసుకోవాలి. సంఖ్య పేసి సంఖ్య ఉందనుకోండి మంచిది, సరి సంఖ్య ఉంటే సమానము, 0 ఉంటే గనక మంచిది కాదు. ఈ మొత్తాన్ని కూడా కలిపి చూస్తే బేస్ సంఖ్య వచ్చిందనుకోండి ఈ సంవత్సరం అంతా మంచిదే, సరి సంఖ్య వస్తే అంత మంచిది కాదు, నార్మల్ అని అర్థం. నేను అయినా చెప్తానండి. అశ్విని నక్షత్రము 501 పర్వాలేదు, బాగుంది. భరణి నక్షత్రం 01 పర్వాలేదు. కృతిక 320 సూపర్, బాగుంది. రోహిణి 602 చాలా బాగుంది. మృగశిర 114 ఓకే, బాగుంది. ఆరుద్ర 404 పర్వాలేదు. పునర్వసు 703 సూపర్. పుష్యమి 210 బాగుంది. ఆశ్లేష 522 సూపర్. మఘా నక్షత్రం 004 నార్మల్గా ఉంది. పుబ్బా నక్షత్రం 311 సూపర్, బాగుంది. ఉత్తరా నక్షత్రం 623 బ్రహ్మాండంగా ఉంది. హస్తా నక్షత్రము 100 నార్మల్గా ఉంది. చిత్తా నక్షత్రము 412 సూపర్, బాగుంది. స్వాతి నక్షత్రం 724 సూపర్. విశాఖ 201 నార్మల్. అనురాధ 513 పర్వాలేదు. జ్యేష్ఠ 020 నార్మల్. మూల 302 బాగుంది. పూర్వాషాఢ 614 సూపర్. ఉత్తరాషాఢ 121 పర్వాలేదు. శ్రవణ నక్షత్రం 403 పర్వాలేదు. ధనిష్ట 710 బాగాలేదు. శతభిషము 222 అసలు బాగాలేదు. ఉత్తర భాద్రపద 011 పర్వాలేదు. రేవతి 323 బాగుంది. సో ఈ విధంగా ఈ కందాయ ఫలితాలు. నేను ఒక్కసారి నక్షత్ర రీత్యా సంవత్సర ఫలితం చాలా ఒక 1 లైన్ ఉంటుందని చెప్తాను వినండి. అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్ లగ్నం వారికి ధనలాభము గతంలో రావాల్సినవి అందుతాయి. భరణి ఆశ్లేష విశాఖ శ్రవణము వీరికి మనస్తాపము, బయటి వ్యక్తులతో జాగ్రత్తత అవసరము. కృత్తిక మఘ అనురాధ ధనిష్ట రాజపూజ్యము, అనుకోని విధంగా శుభములు కలుగుతాయి. రోహిణి పుబ్బ జ్యేష్ఠ శతభిష నక్షత్రం వారికి యుద్ధ భయము, ఇంట్లో వారితో విభేదాలకు దూరంగా ఉండాలి. మృగశిర ఉత్తర ఫల్గుణి మూల పూర్వ భాద్రపద అలంకార ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి. ఆరుద్ర హస్త పూర్వాషాఢ ఉత్తర భాద్రపద రోగ భయము, పాదములకు హాని జరుగుతుంది కాబట్టి వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్త. పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి ఆయుర్వృద్ధి, శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. సో ఇది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కందాయ ఫలితములు. ఆదాయ వ్యయం అన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను. మళ్ళొకసారి ఆదాయ వ్యయాలు రాశుల వారిగా చెప్తాను, చూసుకోండి. రాశుల వారిగా ఆదాయ వ్యయాలు కనుక చూస్తే కనుక మేషరాశి ఆదాయం 14 వ్యయం 14 రాజపూజ్యం 3 అవమానము 6. వృషభ రాశికి ఆదాయం 8 వ్యయము 8 రాజపూజ్యం 6 అవమానం 6. మిథున రాశి వారికి ఆదాయము 11 వ్యయము 5 రాజపూజ్యం 2 అవమానం 2. కర్కాటక రాశి వారికి ఆదాయం 5 వ్యయము 5 రాజపూజ్యం 5 తర్వాత అవమానాలు 2. సింహరాశి వారికి ఆదాయం 8 వ్యయము 14 రాజపూజ్యం 1 అవమానం 4. కన్యారాశి వారికి ఆదాయం 11 వ్యయము 5 రాజపూజ్యం 4 అవమానము 5. తులారాశి వారికి ఆదాయం 8 వ్యయము 8 రాజపూజ్యం 7 అవమానం 1. ఇప్పుడు తులారాశి వారికి ఈ సంవత్సరం గౌరవ మర్యాదలు అయితే ఉంటాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ అంతే ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14 వ్యయం 14 రాజపూజ్యం 3 అవమానము 1 బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. ధనుసు రాశికి ఆదాయం 2 వ్యయము 8 రాజపూజ్యం 6 అవమానం 1. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కూడా బాగానే ఉంది నార్మల్గా. మకర రాశి వారికి 5 2 ఆదాయం 5 వ్యయము 2 రాజపూజ్యం 2 అవమానం 4 నార్మల్గా ఉంది. కుంభరాశి వారికి ఆదాయం 5 వ్యయము 2 రాజపూజ్యం 5 అవమానం 4. మీనరాశి వారికి ఆదాయం 2 వ్యయము 8 రాజపూజ్యం 1 అవమానం 7. సో
అందరూ కూడా గ్రహస్థితులు అన్నీ కూడా చూశారు కదా, మీ రాశి పెడతారు. ఈ పంచాంగం ఏదైతే ఉందో సూక్ష్మగణిత పంచాంగం ఉంటుంది. మీకు ప్రతిరోజు చూడండి గ్రహస్థితులు ఎట్లా ఉన్నా ఏది ఉన్నా సరే ప్రతిరోజు మంచి ముహూర్తంలో కనుక మీరు ఏదైనా పని ప్రారంభం చేసుకున్నట్లయితే అది మంచిది ఉంటుంది. ప్రతిరోజు ముహూర్తాలతో సహితంగా నేను ఈ పంచాంగం ఇవ్వడం జరిగింది. ఈ పంచాంగం మీరు దేవుళ్ళు.com అనే వెబ్సైట్ ద్వారా అందరు పర్చేస్ చేసుకోండి. తర్వాత అక్షయ తృతీయ రోజు నేను శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాను. అది విజయవాడలో కృష్ణా తీరం లోపల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పీఠంలో చేయడం జరుగుతుంది. ఆ యాగానికి మీరు అందరూ కూడా రండి. దానికి మినిమం 18,000 స్టార్ట్, 25,000 మ్యాక్సిమం ఉంటుంది. 18,000, 25,000 2 రకాల ఫీజులు ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే కనుక నా పేరు ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ అని గూగుల్లో కొట్టిన నా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది. స్క్రీన్ మీద కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. 9248000143, 9849229634. ఇదే నెంబర్లకు ఫోన్ చేసి ఇదే నెంబర్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేసి మీ యొక్క సీట్ రిజర్వ్ చేసుకోండి. కాబట్టి సామూహికంగా చేసేటువంటి మహాద్భుతమైనటువంటి మహాలక్ష్మి యాగము, దీన్ని ధనాకర్షణ తంత్రము అంటారు. ఇది అక్షయ తృతీయ రోజు 5 గ్రహాలు ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు, అంటే 3 గ్రహాలు ఉచ్చ స్థానంలో 2 గ్రహాలు స్వక్షేత్రం ఉన్నప్పుడు చేసేటువంటి అరుదైనటువంటి ముహూర్తం. ఇది 300 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ముహూర్తము. ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా ఇప్పుడే మీరు మీ యొక్క పూజ యాగానికి సంబంధించిన సమయాన్ని బుక్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఏది ఎట్లా ఉన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనకి ఏ గ్రహాలు ఏం చెయ్యవు అని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మీదేవి, మహాకాళి, మహాసరస్వతి, త్రిజగన్మాత లలితా త్రిపుర సుందరిదేవి అనుగ్రహం కొరకు అక్షయ తృతీయ రోజున మంచి ముహూర్తంలో యాగం చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.